హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి నేను తాటిపండు గుజ్జుతో ఇడ్లీ చేశానండి. ముందుగా తాటిపండు తోలుని తీసేసి గుజ్జును సపరేట్ చేసుకున్నాను. తర్వాత సరిపడా బియ్యం రవ్వను యాడ్ చేశానండి. స్వీట్ కావాలి అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. స్వీట్ వద్దనుకుంటే బెల్లం లేకుండా కూడా ఇడ్లీ వేయవచ్చండి. నేను అయితే బెల్లం కొద్దిగా యాడ్ చేశానండి. తరువాత తాటిపండు గుజ్జు, రవ్వని, బెల్లంని మొత్తం కలిపి ఇడ్లీ ప్లేటులో ఇడ్లీలాగా వేసి స్టవ్ మీద సిమ్లో ఉంచి ఆవిరి మీద ఉడకవించానండి. అంతే, ఇడ్లీ రెడీ అండి. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. తాటిపండు గుజ్జుతోనే తాటి తాండ్రా కూడా చేయొచ్చండి. ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసి తాటిపండు గుజ్జుని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసి ఎండలో ఎండబెట్టానండి. స్వీట్ కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ వద్దనుకుంటే షుగర్ లేకుండా కూడా ఎండలో ఎండబెట్టొచ్చండి. నేనైతే షుగర్ని పైన ఇలా చల్లుకున్నానండి. తేమకి కరిగిపోతుంది, కొంచెం తీగా ఉంటుంది. తర్వాత ప్లేట్ నుండి ఇలా సపరేట్ చేశానండి. కొంచెం తేమగా ఉండగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండిన తర్వాత కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇప్పుడు వీటిని తినేవాళ్ళు కూడా లేరండి. పాతకాలం వంటలు అయిపోయాయి. సీజన్లో ఒక్కసారైనా తినాలండి. తర్వాత తాటిపండు గుజ్జుతోనే మళ్ళీ తాటిబూరలు కూడా చేసుకోవచ్చండి. తాటిపండు గుజ్జుకి కొబ్బరి తురుముని యాడ్ చేశానండి. సరిపడ బెల్లమును, యాలక్కాయ పొడిని యాడ్ చేశానండి. తాటిపండు గుజ్జుకు సరిపడా బియ్యం పిండిని కలుపుకున్నాను. ఇలా బూరెలలాగా చిన్న చిన్నగా చేసి ఆయిల్లో వేసి అటు ఇటు దోరగా వేయించానండి. ఇవి కూడా 4 days వరకు నిలవ ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఇదే పిండిలో బెల్లము, యాలుక్కాయి, కొబ్బరి తురుమును వేయకుండా గారెలలాగా వేసి అటు ఇటు దోరగా వేయించి తీసేస్తారు కొంతమంది. అవి కూడా చాలా బాగుంటాయండి. స్వీట్ కావాలి అనుకుంటే బెల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.